కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్. ముచ్చటగా మూడోసారి హస్తిన ప్రజలు హస్తం పార్టీకి రిక్తహస్తాలు చూపించారు. ఒకప్పుడు హ్యాట్రిక్ విజయంతో ఢిల్లీలో అధికారం చెలాయించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. కనీసం ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి జరిగిన వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధించుతూ వచ్చింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో హస్తం పార్టీ హస్తినలో తిరుగులేని శక్తిగా మారింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండడం, ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పడం సులువైంది. రెండు 2013 ఎన్నికల్లో కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి దిగడంతో అప్పట్లో మార్పు కోరుకున్న జనం సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లారు. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2015 ఎన్నికల్లో ఉన్న ఆ సీట్లు కూడా కోల్పోయింది హస్తం పార్టీ. ఇక 2015, 2020 ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. మరోవైపు ఢిల్లీ మాత్రమే కాదు, దేశ రాజధాని సరిహద్దు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రాభవం క్రమంగా మసకబారింది. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో పటిష్టంగా ఉన్న ఓటు బ్యాంక్ కాస్త ఇతర పార్టీలకు వెళ్లడమే ప్రధాన కారణం. కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లు, బీజేపీ విధానాలు నచ్చని వారు ఆప్ వైపు మళ్లారు. ఆ విధంగా కాంగ్రెస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని విమర్శిస్తే ఓట్లు రావని కాంగ్రెస్ అధినాయకత్వం గుర్తించింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ఆప్ను టార్గెట్ చేసింది హస్తం పార్టీ. కానీ అది కూడా ఫలితాలు ఇవ్వకపోవడంతో పూర్తిగా చతికిల పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్ ఐసీయూలో ఉందని చెప్పొచ్చు.